నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి తన హృదయం చలించిపోతుందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం కూడా లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మండిపడ్డారాయన. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం చూస్తుంటే ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించని ప్రభుత్వం తక్షణం వైఖరిని మార్చుకోవాలని చెప్పారు. భక్తుల ఇబ్బందులకు కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాధవ్ వీడియో విడుదల చేశారు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువులు మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే